ఎందుకంటే కూటమి పార్టీకి అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉందని ఒక ఆయనలే కాదులేండి, తెలుగుదేశం పార్టీ అనే కాదు, ఏది చేసినా సరే ఉమ్మడే కదా. అందరూ కలిసి గట్టిగా చేసేమంటారా? వచ్చింది టాకు. వర్మ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ లో శుభ సాయంత్రం అండి. యాక్చువల్గా మీరు అన్నట్టు వల్లంనేని వంశీ గారు పేరు రాష్ట్రంలో సుపరిచితం, ఆయన గురించి అందరికీ తెలుసు. బట్ ఫర్ ఆల్ రాంగ్ రీజన్స్ గత 4-4.5 సంవత్సరాలుగా వారు మాట్లాడుతున్న భాష, వారు కానీ లేకపోతే కొడాలి నాని గారు కానీ, మరీ ముఖ్యంగా వల్లంనేని వంశీ గారు, నాకు తెలిసి సభ్య సమాజం ఎప్పటికీ క్షమించదండి. ఏ రకంగా వారు ఒక జుగుప్సాకరమైనటువంటి మాటలు భువనేశ్వరి గారి గురించి, నారా లోకేష్ గారి పుట్టుక గురించి ఏ రకంగా జుగుప్సాకరం, అసలు ఆయన ఎలాగా మాట్లాడారు, ఏంటి ఎందుకు అలా మాట్లాడారు, అసలు ఎవరు ఏ మహిళ కూడా యాక్సెప్ట్ చేయరు, సభ్య సమాజం ఎవరు యాక్సెప్ట్ చేయరు. పైగా ఆయన ఈ మధ్య ఐఎస్బి నుంచి పబ్లిక్ పాలసీలో డిగ్రీ కూడా తీసుకున్నారు వల్లంనేని వంశీ గారు. ఈ వయసులో చదివి మళ్ళీ తీసుకున్నారు. అంటే చదువుల మీద అంటే చదువురు అనమాట. చదువురైన వ్యక్తి అంత విచక్షణ కోల్పోయి అంత దారుణమైన కామెంట్స్ చేయటం, దాన్ని కొనసాగిస్తూ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు గారు అసెంబ్లీలో మాట్లాడటం, ఆ రోజు మరి దానికే కదా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఈ కౌరవ సభకు రానందుకు. సో దీనన్నిటికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రానని చెప్పడానికి, రాకుండా పరిస్థితి క్రియేట్ చేయడానికి వల్లంనేని వంశీ గారే కారణం. అంత దారుణమైన వ్యక్తి. సో జో కరేగా ఓ బరిగా, మీకు ఏ రకమైనటువంటి చేస్తే విధి అదే చేస్తారు. ఎవరు క్షమించరండి, తప్పండి. ఆయన ఎన్నికల ముందు ఏదో తప్పు అయిపోయింది అన్నారు, కానీ అది కాదు కదా. చట్ట ప్రకారం ఆయన చేసిన తప్పుకి శిక్ష పడాల్సింది. అయితే ఇప్పుడు ఈ అంశం మీద గత 2 రోజులు మనం చూస్తున్నాం. అరెస్ట్ అయిపోయారు అంటున్నారు. కొన్ని ఛానల్స్ బ్రేకింగ్ ఇచ్చేశారు, కోర్టు ప్రొడ్యూస్ చేస్తా అన్నారు, పేపర్లు మెయిన్ ఛానల్స్ కూడా అయిపోయింది అన్నారు. కానీ లేరు. ఈ రోజు మీ డిబేట్ కి వచ్చే ముందు వీక్షకులు కూడా చూడొచ్చు, వికీపీడియాలో వల్లంనేని వంశీ అని కొడితే అరెస్టెడ్ బై ఏపీ పోలీస్ ఆన్ 2 ఆగస్ట్ 2024 అని వస్తుంది. అవును, వికీపీడియా. ఇప్పుడు మీ డిబేట్ కి 5 నిమిషాల ముందు మొబైల్ కొడితే అరెస్టెడ్ అని వస్తుంది. అంత పోలీసులు అడిగితే మా ఇంకా అందుబాటులో అవ్వలేదు, వాళ్ళ అనుచరుడు పట్టుకున్నాం, యూసఫ్ పఠాన్ పట్టుకున్నాం, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు అంట. అయితే ఇప్పుడు ఆయన ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు కనపడని మాట వాస్తవమే. మనమైతే ఎక్కడ టీవీలో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియా ఎక్కడ ఆయన ఫోటో ఎక్కడ చూడలేదు. మరి ఆయన ఏమైపోయారు? ఆయన నా గతంలో కూడా ఆయన ఒకసారి చెప్పారు, అమెరికన్ యూనివర్సిటీలో చదువుకి పీజీ కోసం అప్లై చేశాను, సీట్ వచ్చిందని చెప్పడం ఎక్కడో విన్నట్టు నాకు గుర్తు. ఒకవేళ నా చదువు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్ళిపోయారా లేకపోతే ఏంటి? ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఐఎస్బిలో ఆయన డిగ్రీ చేశారు కాబట్టి ఈయన వెళ్ళిపోయారా అన్నది మనకు తెలియదు. అయితే ఒకటి మనం చూస్తే వర్మ గారు, ఏదైతే ఇప్పుడు కేసు ఫిబ్రవరి 20 తారీఖు 2023న తెలుగుదేశం గన్నవరం పార్టీ కార్యాలయాల మీద జరిగినటువంటి దాడి, ఆ దాడిలో ఈ రోజు కూడా యూట్యూబ్ లో చూస్తే మీకు 3-4 కార్లు దహనం అయిపోయినాయి. యథేచ్ఛగా వైసీపీ కార్యకర్తలు వచ్చి ఆ యొక్క ఫర్నిచర్ మొత్తం పగలగొట్టేటవే కాకుండా దాని నిరసనగా టీడీపీ శ్రేణులు జాతీయ రహదారి మీద కూర్చుంటే వాళ్ళ మీద రాళ్ళదారి కూడా చేశారు వైసీపీ వాళ్ళు. అవును. ఎంత దారుణమైన అటాక్ చేస్తే కనీసం ఆ ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఏ ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు. ఇది ప్రజాస్వామ్యమా? అంత పెద్ద దాడి చేస్తే కనీసం ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు, ఒక్క కేసు కూడా పెట్టలేదు వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక ఆ కేసు రిజిస్టర్ చేసి పట్టుకుంటే పేరు నాని గారు చెప్తున్నారు, ఇది నిన్న ఈ రోజు ప్రెస్ మీట్ లో గన్నవరంలో వాళ్ళ కార్యకర్తలు అరెస్ట్ అయిన పరామర్శ బయటకు వచ్చి కొంతమంది అమాయకపు కార్యకర్తలని అరెస్ట్ చేసేసారు, అభవం శుభం తిరిగి అరెస్ట్ చేశారు అంటారు. నవ్వొస్తుంది. మరి పేరు నాని గారు, మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత పెద్ద దాడి జరిగితే ఒక్క అరెస్ట్ కూడా ఎందుకు జరగలేదు నాని గారు? ఇది సమంజసమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రాజ్యాంగమా? ఈ రోజే రాజ్యాంగం ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా? ఆ రోజు ఎందుకు అరెస్టులు చేయలేదు? ఆ రోజు మీ పోలీసులు వాళ్ళని వారిస్తున్నటువంటి వీడియోలు ఉన్నాయి, మరి ఎవరో తెలుసు వాళ్ళకి, ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఈ రోజు అరెస్టులు చేస్తే తప్పు వచ్చేసిందా? తప్పు చేస్తే ఎప్పటికన్నా సరే శిక్ష అనుభవించాలి కదా. సో ఇటువంటి తప్పులన్నీ వచ్చి శ్రీరంగ రీతి చెప్తున్నారు. ఈ రోజు వల్లంనేని వంశీ గారు వెతుకుతున్న మాట వాస్తవ, పోలీసులు బహుశా వెతుకుతున్నారు అనుకుంటున్నారు. సో ఏ విషయం కూడా బయటకు రావాలి. కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు నానిగారి ప్రెస్ మీట్ లో కూడా వర్మ గారు వల్లంనేని వంశీ గారిని అరెస్ట్ చేసేసారని కానీ, లేకపోతే ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియట్లేదని కానీ, లేకపోతే మాకు ఆందోళన ఉందని కానీ వారు నానిగారు మాట్లాడలేదు. అంటే ఏంటి? వాళ్ళకి తెలుసు వల్లంనేని వంశీ గారు ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా నిజంగా వర్మ గారు ఎవరన్నా మన కుటుంబ సభ్యుల్ని పోలీసులో ఎవరన్నా తీసుకెళ్లిపోయి
ఒక 60 రోజులు కనపడకపోతే భార్య పిల్లలు బయటకు వచ్చి మా ఆయన కనపడలేదు, ఇది ప్రభుత్వ బాధ్యత అంటారా అనరా? సహజం కదా. ఇప్పటి వరకు ఎవరు అనలేదు, వారి భార్య కూడా మాట్లాడలేదు. అంటే వాళ్ళకి తెలుసు, వారికి తెలిసి మనం ఏదో ఇక్కడ టీవీ డిస్కషన్ గురించి ఆవేశపడిపోయి చంపేశారు చేసేసారంటే ఇంకా డౌట్ గా ఉంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలి. వాళ్ళు భార్య కన్నా ఆవేదన మనం చూపించేస్తారు. ఇక్కడ భార్య కన్నా ఆవేదన మనం చూపించేస్తారు. ఎలాగ పోనీ మీకు డౌట్ ఉంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయండి. రజనీ గారు కూడా ఉన్నారు, తెలియకపోతే చెప్తారు ఎలా వేయాలో, కోర్టులో వేయండి. అంతేగాని ఇప్పుడు వంశీ గారు వారు ఆ రోజు ఎవరన్నా చూడండి వీడియోలో ఫిబ్రవరి 20వ తారీఖు ఒక ఛానల్ ఎన్టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఆ ఛానల్ పెట్టింది అడిగారు, మీరే చేయించారంట కదా ఈ దాడి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అంటే, కాదు నేను చేయలేదు అన్నమాట ఆయన నోట్ నుంచి రాలేదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మమ్మల్ని విమర్శిస్తే మా అలుచోటి ఊరుకుంటారా, అలాగే చేస్తారు అని సమర్థించుకున్నాడు ఆయన. రికార్డు ఉంది ఆయనది. సో ఇలాగే వెనక నుంచి జరిపించి ఈ రోజు నాకేం తెలియదు, శ్రీరంగ నీతులు చెప్తాను, ఎక్కడ తెలియదు అంటే ఎలా కుదురుతండి? ఇప్పుడు చేసిన పనికి తప్పించుకుంటూ అవదు, ఎప్పటికప్పుడు శిక్ష పడాల్సిందే. ఆయన ఎక్కడున్నారు ఏంటా అనేది మనకు కూడా తెలియదు, పోలీసులు కూడా మరి వెతుకుతున్నా అని చెప్పి చూడాలి ఏం జరుగుతుంది వర్మ గారు. ఓకే, రజనీ గారు గారు మీకు ఇలాంటి న్యూస్లు బాగా తెలుస్తుంటే వంశీ గారు అంటే ఎక్కడ ఉన్నాడో తెలుసా?